మౌలిక సదుపాయాల విషయంలో ఏపీకి ప్రత్యేక బలం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని, లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం, మంచి రోడ్డు మార్గం, రైల్వే కనెక్టివిటీ, 4 పోర్టులు, 6 ఎయిర్పోర్టులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని, కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఇక మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. 98,000 MSME units, which actually gave an employment to close to 10 lakh people. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాలలో అదర్ దెన్ అగ్రికల్చర్, వ్యవసాయం కాక మరో ఉద్యోగ అవకాశాలు ఏదైనా నిలబడగలుగుతాయి, కల్పించగలుగుతాం, నిలబడగలుగుతాయి. సో వీటి కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పి బ్యాంకుల్లో లోన్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి వెంటనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాదాపు 81,000 మంది 81,000 MSMEస్కు 2,300 crores మేరకు ప్రయోజనాలు కల్పించే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి వాటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తయారు చేసి వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. ఇవి కాక పారిశ్రామిక రంగానికి ఆదుకోవడం కోసం మనసు పెట్టి, ధ్యాస పెట్టి ఆలోచన చేశాం. కాబట్టే కోవిడ్ సమయంలో ఈ చిన్న చిన్న MSMEs ఏదైతే మూతపడిపోయే పరిస్థితిలోకి వచ్చాయో వాటిని తెరిపించడం కోసం, మళ్ళీ వాటిని గాడిలో పెట్టడం కోసం, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ 968 crores of rupees ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు 2014 నుంచి 2019 దాకా పెండింగ్లో పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ our difficulties while facing COVID, we've still gone ahead and said we're going to give them the pending industrial incentives of 968. These 4 definitely would be made available in plenty: land, water, energy, and skilled workforce. This is what we're driving in. Skilled workforce తీసుకొచ్చే దానికోసం we're coming up with 30 skill development colleges. Every parliament would have at least one, that makes it 25. అవి కాక ఇంకొక 5 యాడ్ చేస్తూ 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ అయితే తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెస్ట్ పీపుల్ ఫ్రమ్ బెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ టు యాక్చువల్లీ పార్ట్నర్ విత్ us in the skill development courses and skill development colleges, where these colleges actually would be used to upgrade the skills of the local diploma people, local diploma holders, or local engineering chadivina pillalu, students who've passed out of engineering. వీళ్ళ స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉపయోగపడతాం. ఇది కాక there is going to be one high-end skill college which is going to be coming up in Vizag. This is going to be really high-end. It talks about artificial intelligence, machine learning, virtual reality, these kind of big names that we actually speak about. Indukante Vizag is the only place which has the potential to compete with Tier 1 cities. Hyderabad, Bangalore, Chennai, ఇటువంటి ప్రదేశాలతో if we are to compete with them, if any of these software companies were to come, probably Vizag is the only city which is capable of competing with them.
For more updates, please subscribe 99 TV Telugu.